హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం మోస్ట్ హ్యాపెనింగ్ సినిమా బాహుబలి వాళ్ళలో టీం వాళ్ళలో ఒకరితో ఉన్నాము. అండ్ మీ అందరికీ బాగా తెలిసిన ఆయన, చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా పెద్ద రైటర్ కూడా, విజేంద్ర ప్రసాద్ గారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నారు, నాకు బాగున్నారు. థ్యాంక్ యూ. ఇన్ని కథలు ఇన్ని రాయాలి అంటే బ్రెయిన్లో చాలా రన్ అవుతూ ఉండాలి, చాలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూసి ఉండాలి, లేదా చాలా బుక్స్ చదివి ఉండాలి. ప్రతిదీ కూడా పుస్తకాలు చదవడం అంటే ఎప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు చదివాను. ఆ తర్వాత వీక్నెస్ ఒకటి వచ్చింది, పుస్తకం చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది. సో చదవటం మానేశాను. సినిమా చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, సినిమా చూడటం మానేశాను. మా సొంత సినిమా అన్నా సరే థియేటర్లో నిద్ర వచ్చేస్తుంది. బాహుబలి చూస్తున్నాను, ఎక్కడ చూడండి నిద్ర వస్తుంది. అయ్యో, అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చి ఉండదు కదండి. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎక్కడో చిన్న కొనుకేసినట్టే జ్ఞాపకం, ఎక్కడ వేసినా జ్ఞాపకం లేదు. సంచే సినిమా చూడటం కూడా తగ్గిపోయింది. అది ఎప్పుడైతే లేదు ఇంకా అంతర్ముఖం అవుతుంది మనసు, మనలో ఏముంది. సో అంటే చిన్నప్పటి నుంచే చదివిన పుస్తకాలు అవ్వచ్చు, చూసిన సినిమాలు అవ్వచ్చు, వాటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కథలు తయారవుతుంటాయి. ఎక్కువ రామాయణం, భాగవతం, భారతం వీటిల నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, ఆ పాత్రల నుంచి. ఆ పాత్రలో ఒక్కొక్క పాత్ర ఇన్స్పైర్ చేసి ఒక స్టోరీలా మేక్ చేస్తారా, లేకపోతే ఒక సిచ్యువేషన్ని తీసుకొని దాని నుండి ఒక మూవీకి సరిపడా స్టోరీలా చేస్తారా? ఒక్కోసారి ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సింహాద్రి సినిమా ఉందంటే దాంట్లో అమాయకంగా ఉన్న భూమిక తనకు తండ్రిలా, కన్నలా, స్నేహితుడిలా, లవర్లా చూస్తున్నటువంటి వ్యక్తిని గతం జ్ఞాపకించి పొడి చేసింది అన్నది చాలా థ్రిల్లింగ్ థాట్. అది జరిగి ఉండాలంటే ఏం జరిగి ఉండాలి, ఏ పరిస్థితుల్లో అమ్మాయి చేసి ఉంటుంది, పొడిచినంత ఏం జరుగుతుంది అంటానికి లాజికల్గా వేసుకున్న కథే సింహాద్రి కథ. ఒక్కోసారి మంచిగా ఇంటర్వల్ కట్టని తట్టి దానికి వెనక ముందు వేసుకుంటాం. మీరు స్టార్టింగ్ నుండి మీ స్టోరీస్ అవి రాజమౌళి గారితో డిస్కస్ చేసేవాళ్ళ, అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్ నుండి? రాజమౌళి కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఇంటర్వ్యూ చదివిన తర్వాత నాన్న ఏం చేస్తామని అడిగాను నేను. అంటే డైరెక్టర్ అవుతాను అన్నాడు. అంటే డైరెక్టర్ అవ్వాలంటే డైరెక్టర్ ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర పని చేస్తానంటే కొంచెం చూపు చూస్తారు, ఏదో క్లాప్ కొట్టమంటారు, ఇంకేదో చేయమంటారు. తల్లికి పెద్ద ఉపకారం ఉండదు. ఎవరైనా డైరెక్టర్ని పెట్టుకుంటే అడ్వాంటేజ్ అనుకునే పొజిషన్లో అయితే గౌరవంగా ఉంటుంది. సో డైరెక్టర్ కావాల్సినట్టు కొన్ని అనుభవాలు వేరే వేరే శాఖలో సంపాదించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్, మ్యూజిక్, ఇంకోటి ఫోటోగ్రఫీ నేర్చుకున్నప్పుడు డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుందని చెప్పాను నేను. ఆ సలహా ప్రకారమే చంటిగారి దగ్గర కొన్నాళ్ళు పనిచేశాడు, కేరళ దగ్గర కొన్నాళ్ళు పనిచేశాడు. కథ గురించి తెలుసుకోవడం కోసం నా దగ్గర పనిచేశాడు. అండ్ మీ లైఫ్లో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. మీ నాన్నగారు చనిపోయాక మీరు చాలా వాటిలో చాలా బిజినెస్లో ట్రై చేసి సక్సెస్ఫుల్గా అన్నిట్లో ఫెయిల్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చి అండ్ మూవీ ఒకటి తీసి దాన్ని సగంలో ఆపేసి చెన్నైలో డబ్బులన్నీ అయిపోయి అప్పుడు దేవుళ్ళ రాఘవేంద్రరావు పిలిచి ఏవో ఆ పనులు ఈ పనులు ఇస్తూ ఉంటే మా అన్నయ్య అంటే శివశక్తి దత్త గారు, ఆయన స్టోరీ రాస్తున్నప్పుడు అన్నయ్య పక్కన ఉంటే ఓహో స్టోరీ ఎలా రాయాలి కొంచెం కొంచెం అవగాహన అయ్యి తద్వారా ఐ బికమ్ ఏ స్టోరీ రైటర్. ఓకే, మీరు ముందు స్టోరీ రాసేవాళ్ళు కాదా? అంతకుముందు ఎప్పుడు అలవాటు లేదు. అన్నయ్యతోటి ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అది అలవాటు అయింది. రాఘవేంద్ర గారితో మీ రిలేషన్ నిజంగా చెప్పాలంటే ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి కారణం రాఘవేంద్రరావు గారు. నేనైతేనే, మా అన్నయ్య అయితేనే, కీరవాణి అయితేనే, రాజమౌళి అయితేనే ఆయన చూపించిన దారి. మీరు అన్ని ఫీల్డ్లో ట్రై చేసి ఇక్కడైతే నేను సెటిల్ అవ్వగలను, ఇక్కడైతే నా 100% ఇవ్వగలను, నా సక్సెస్ ఇక్కడ ఉంది అని ఈ ఫీల్డ్లో మీకు అనిపించిందా? మీరు ఇక్కడ కూడా ట్రై అయినా? ఇక్కడ అసలు రైటర్ అవుదాన్ని ఎప్పుడూ అనుకోలేదు నేను. మా అన్నయ్య డైరెక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అయితే చూడాలని కోరిక అంతే. ఆ డైరెక్టర్ అవ్వలేకపోయాడు, బట్ వెనకాల ఆస్తే మిగలలేదు. ఆ డైరెక్షన్ కోసం చెన్నై వచ్చి ఇక్కడ ఉండిపోయాం. అలాగా రాజమౌళి గారిలో అంటే మీరు సజెస్ట్ చేశారా, లేకుంటే రాజమౌళి గారిలో టాలెంట్ ఆయన చూసారా? లేదు, రాజమౌళిని నా ఫ్రెండ్ ముఖర్జీ అని ఉన్నాడు. ఆ ముఖర్జీ రాఘవేంద్రరావు బాగా చనువు. రాఘవేంద్రరావు అప్పుడు తెలుగుదేశం అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ తీసేవారు. ఆ ముఖర్జీ తీసుకెళ్ళి రాఘవేంద్రరావు అందించాడు. రాఘవేంద్రరావు కొన్ని యాడ్ ఫిల్మ్స్ ఇచ్చారు, అది నచ్చింది. ఆ తర్వాత శాంతినివాసం టీవీ సీరియల్ ఇచ్చారు, అది నచ్చింది. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చెప్పారు.
అంటే యాజ్ ఏ ఫాదర్గా గైడర్గా ఈ ఫీల్డ్లో మీరే గురువు అని చెప్పొచ్చా? కాదు, నేను దారి చూపించే ఇలాగ వెళ్తే బాగుంటుందని దారి చెప్పాను అంతే. తర్వాత రాఘవేంద్రరావు గారి శిక్షణలో ఆయన ఉన్నారని చెప్పొచ్చా? రాఘవేంద్రరావు గారు కూడా విద్యపరంగా గురువు కాదు, ఎందుకంటే అక్కడ ఆయన దగ్గర డైరెక్ట్గా అసిస్టెంట్గా పని చేయలేదు. డెఫినెట్గా మంచి సలహాలు ఇచ్చి ఉండొచ్చు, గైడ్లైన్స్ ఇచ్చి ఉండొచ్చు, డైరెక్ట్గా ఆయన కింద పని చేయలేదు. మీ అన్నగారి వల్ల ఇండస్ట్రీకి వచ్చాను, మీ అన్నగారితో ప్రయాణం చేస్తూ మీరు కూడా రైటర్గా మారాను అన్నారు కదా. మీకు మేబీ ముందు ఆలోచన లేదు కాబట్టి ఆ తర్వాత మీరు రైటర్గా మారదాం అనుకున్నప్పుడైనా లేకపోతే మారుతూ ఉన్న టైంలో అయినా మీకు ఇన్స్పిరేషన్ కానీ మీ గురువు కానీ ఎవరైనా ఉన్నారు? అంటే అప్పుడు గురువులు అంటే ఏకలవ్య శిష్యత్వం చేశాను నేను. హిందీలో సలీం జావేద్లకి, తెలుగులో పరశు బ్రదర్స్కి. అంటే వాళ్ళే కదా అప్పుడు లీడింగ్ ఉన్న రైటర్స్. వాళ్ళ సినిమాలు చూడటం, ఎలా రాశారు, కథ ఎలా చెప్పారు, వెనక ముందు చెప్పారు, ఆ స్క్రీన్ ప్లే ఎలా చేశారు, చూస్తూ చూస్తూ నేర్చుకున్నాను. సో రాజమౌళి గారికి మీరు స్టోరీస్ రాయడం మొదలుపెట్టాక మీరు ఇచ్చిన కథ ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టుగా అనిపించేదా డైరెక్ట్ స్క్రీన్ మీద చూసాక? నేను కథ అనుకున్నప్పుడు 100 ఊహించుకుంటే రాయమౌళి చేస్తే ప్రతి సీను 120, 130, 140, 150, ఒకసారి 200. చాలా తక్కువ సీన్లు 70-80 మార్కులు తెచ్చుకుని ఉంటాయి, చాలా తక్కువ. నేను కొంచెం ఇంకా బాగుండాలనిపించేవి. కానీ ఎక్కువ 190 సీన్లు 100 పైనే మార్కులు ఉంటాయి. మీకు కాన్ఫిడెన్స్ ఉండేదా ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 టైంలో రాజమౌళి గారి వర్క్ మీద? ఫస్ట్ టైం కదా అని మీ అడ్వైస్? స్టూడెంట్ నెంబర్ 1 అంత గొప్పగా నాకు నచ్చలేదు. దాంట్లో ఏమో స్టేజినెస్ అంటే అప్పుడే టీవీ నుంచి వచ్చాడు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది దాని మీద. సింహాద్రిలో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. స్టూడెంట్ నెంబర్ 1 ఈజ్ మోర్ ఆఫ్ ఏ స్టోరీ సక్సెస్. అది కథ మంచిది, మంచి కథ కాబట్టి హిట్ అయింది. సింహాద్రిలో డైరెక్టర్ బాగా కనిపిస్తాడు. సింహాద్రి కూడా మంచి కథే. యూ కెన్ సీ డైరెక్టర్ తన పనితో ఎక్కువ కనిపిస్తుంది. మామూలుగా రైటర్స్ రాస్తూ ఉంటారు, అంటే ఒక స్టోరీ అనుకొని రాస్తూ ఉన్న టైంలో ఎక్కడో ఒక చోట బ్లాక్ అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఎటు తీసుకెళ్ళాలి కదా అని. మీకు అనిపిస్తుంది అలాగే? అనిపిస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? సుత్తి తీసుకుని ఎత్తి మీద కొట్టుకోవాలి బ్లాక్ బదులు కొట్టడానికి, లేకపోతే ఎవరిని ఎదటోండి నెత్తి మీద బదులు కొట్టాలి. ఎదుటో నెత్తి మీద బదులు కొట్టి మనకి ఎలా ఐడియాలు వస్తాయండి? ప్రతి రైటర్కి వచ్చేదే, దానికి విధమైన సొల్యూషన్ ఏమీ లేదు. ఏదో సడన్గా ఎప్పుడో మళ్ళీ దానికి వస్తుంది. మీరు రాజమౌళి గారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్లో ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారు? అస్సలు మీరు నేను కాదు, ఏ రైటర్ కూడా సలహాలు ఇవ్వకూడదు అన్లెస్ ఆస్క్డ్ ఫర్. ఒక్కోసారి డైరెక్టర్ కూడా మీరు చెప్పారు స్టూడెంట్ రైటర్స్ బ్లాక్ అని, డైరెక్టర్స్ కూడా ఒక్కోసారి బ్లాక్ వస్తుంది. ఈ సీన్ ఇలాగ చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి రైటర్ని పిలిచి అడగటం ఉంటుంది, రేర్ అది. అప్పుడు చెప్పచ్చు, అడగకుండా సలహాలు ఇవ్వకూడదు. మీరు డైరెక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? రాజన్న గారి ఒక సాంగ్ రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు కదా, వెయ్యి దెబ్బకు దెబ్బ. అంటే మీరు అడగడం జరిగిందా దానికి? ఆ కథ వింటున్నప్పుడు సిచ్యువేషన్ చెప్తా ఉంటే కళ్ళు మెరిసినాయి. డైరెక్ట్ చేసి పెడతావు నాన్న అన్నాను. అప్పుడు ఖాళీగా ఉన్నాడు, చేస్తానన్నాడు, చేశాడు. బజరంగి భాయిజాన్ మూవీ ఎందుకు తెలుగులో కాదు, ఎందుకు హిందీలో? అంటే పాకిస్తాన్ ఇండియా అన్న ఆ కాన్ఫ్లిక్ట్ మన సౌత్కి ఎక్కువ లేదు, నార్త్ ఇండియన్స్కి ఎక్కువ ఉంది. అది సౌత్కి అంత గొప్పగా దాన్ని ఈక్వేట్ చేసుకోరు. పైగా ఇప్పుడు హిందీ వాడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉర్దూ మాట్లాడాలి. తెలుగులో తీస్తే అక్కడికి వెళ్ళి తెలుగులో మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. హిందీ మాట్లాడితే మనకు అర్థం కాదు. సో హిందీ సినిమాలు ఏంటంటే కొంచెం ఉర్దూ ఫ్లేవర్ మిక్స్ చేస్తారు, పర్వాలేదు, అర్థమైపోతుంది. తెలుగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ తెలుగు మాట్లాడే సహజంగా ఉంటుంది, హిందీ మాట్లాడేస్తే అర్థం కాదు. ఆ ప్రాబ్లం తోటి ఇక ట్రై చేయలేదు. అసలు రాసేటప్పుడు కూడా అస్సలు ఛాన్సే లేదనుకున్నారా తెలుగులో? అనే అనిపించింది. మరి ఆ మూవీలో అంటే ఛాన్స్ లేదా అంటే ఉంది, ఇట్స్ ఏ లిటిల్ ట్రిక్కీ. సేందన్ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ రాజమౌళి గారికి కొంచెం కోపం ఎక్కువ అని, కరెక్టే? కాదు, అంటే సెందుతో పనిచేస్తే ఎవరికన్నా కోపం వస్తుంది, రాజమౌళికి కాదు. ఎందుకండి అలాగా? అంటే చెక్కుతాడు సీన్ని.
ఇప్పుడు నెంబర్ ఆఫ్ టేక్స్ చేస్తారు కదా, ముందు లైటింగ్ అంతా సెట్ చేసిన తర్వాత బాగోపోతే 1 more అనేసరికి అలా ఉండండి మనకు మంచి మళ్ళీ లైట్ సర్దుతాడు. ఇక్కడ ఎన్ని టేకులు చేస్తే సార్ లైట్ సర్దుతానే ఉంటాడు. అంటే దట్ ఈజ్ ఏ పర్ఫెక్షనిస్ట్. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా ఇష్టపడతారు. అర్థం చేసుకున్న డైరెక్టర్ ఏంటే ప్రాణాలు తీస్తున్నాడని చెప్పి కోపం వస్తుంది. అండ్ మీ స్ట్రగుల్ టైంలో కీరవాణి గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు అప్పటికి. హీ సపోర్టెడ్ ఫర్ అబౌట్ 2 years, 2 to 3 years. ఫ్యామిలీ అంతా తనే ఆదుకున్నాడు. చెల్లెలు పెళ్లి చేశాడు, తమ్ముళ్ళు పైకి రావడానికి హెల్ప్ చేశాడు. ఇట్ వాజ్ లైక్ ఏ గాడ్ ఫాదర్. ఏదైనా మూవీకి కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లాగా అనిపిస్తుంది. ఎక్కడైనా సరే గొప్ప సినిమాలు వస్తే మన భారతదేశ చరిత్రలో 2 కానీ 3 కానీ వ్యక్తి మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే గొప్ప సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ బాపు గారు, రమణ గారు, వారిద్దరికి ఏం బంధుత్వం లేదు కదా, అన్నదమ్ములు కాదు, బాబామరుదులు కాదు. అలాగే రాజ్ కపూర్ గారు తీసుకుంటాం, పక్కన శంకర్ జయకిషన్, ఇంకో పక్కన కే అబ్బాస్. ఇట్లాంటి టెక్నీషియన్స్కి డైరెక్టర్కి వచ్చిన కోఆర్డినేషన్ ఉన్న చోట్ల అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అనుకోకుండా కోఆర్డినేషన్ మా ఇంటి ఫ్యామిలీ మెంబర్స్లో జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి కోఆర్డినేషన్ రాలేదు. రకరకాల టాలెంట్ ఉన్న వ్యక్తులు ఒక ఫ్యామిలీలో పుట్టాం, అది యాదృచ్ఛికం. రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా అంటే ఎవల్యూషన్, ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఎవల్యూషన్ అవుతానే వస్తూ ఉన్నాడు. కానీ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఎవరికో తెలియని రగ్బీ గేమ్ ఒకటి తీసుకుని దాని జనానికి అర్థమయ్యేలా చేసి రంజప్ చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ అలాగే తీసుకుంటే ఈగ మూవీ ఒక చిన్న ఈగ నీకు రిస్క్ అనిపించదు, దట్స్ ఎ ఫార్ములా. అతి బలవంతుడైనటువంటి విలన్ని బలహీనుడైన హీరో ఎదిరించి చంపేశాడు, అది ఫార్ములా. అది మనిషి కన్నా కూడా ఇంకా బలహీనమైంది ఏది? ఒక క్రిమి, ఒక కీటకం, ఈగ. దానికి బలమే లేదు. అలాంటి ఈగ ఒక విలన్ చంపాలంటే చాలా హెర్క్యులెన్ టాస్క్ అది. అది హిట్ అయితే ఆ సినిమా. సో దాంట్లో రిస్క్ ఏమీ లేదు. ఈగ మీరు లైన్ చెప్పినప్పుడు రాజమౌళి గారు వెంటనే చేద్దాం అన్నప్పుడు మీరు విజువలైజ్ చేసుకోగలిగారా? మీరు చెప్పిన లైన్ ఈగ కథ చెప్పడానికి, తెర మీద ఎక్కడానికి చాలా టెక్నికల్ చాలా కాదు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు 96లో ఇప్పుడు చెప్పాను వాడికి ఏక్ కదా, చాలా బాగుంది అనుకున్నారు. జస్ట్ అంతే అది పుట్టింది. 2012లో కానీ 2011లో కానీ దానికి కావాల్సిన టెక్నికల్ ఎక్స్పర్టైజ్ రాలా. ఓకే. సో ఈగ మీరు స్క్రీన్ మీద ఒకసారి చూశాక ఏమనుకున్నారు? చాలా బాగుంది. నేను అనుకున్నట్టే వచ్చింది అనుకున్నారా? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ లేదు. అంటే యాక్చువల్గా నేను చెప్పింది స్టోరీ ఐడియా చెప్పాను అంతే. ఒక మనిషి అమాయకుడు, మంచివాడు, పిల్లల చేతిలో చచ్చిపోతాడు, ఏకగా పుట్టాడు, పూర్వజన్మ జ్ఞానం ఉంది, పగ తీర్చుకున్నాడు. ఆయనకి 4-5 వాక్యాలు చెప్పాను. ఆ ఎసెన్సే తీసుకున్నాడు తను. మొత్తం కథ అంతా తను డెవలప్ చేయించుకున్నాడు. అజయ్ దేవగన్ గారితో మూవీ అనుకుంటున్నారు, బాబ్రీ మసీద్ బ్యాక్ డ్రాప్తో, నిజమేనా అండి? అవును, ఇప్పుడు కథ చెప్పాను అమ్మాయికి. పహ్లజ్ నిహ్లాని సెన్సార్ బోర్డ్ చైర్మన్, ఆయన ప్రొడ్యూసర్గా కథ చెప్పాను. ప్రాజెక్ట్ అది ఒకటి ఉంది. మీరు డైరెక్ట్ చేసిన సినిమాలకి గ్యాప్ అనేది ఉంటుంది కొంచెం ఎక్కువ, అది ఎందుకని? ఒక్కోసారి వెసులుబాటు దొరకదు, ఒక్కోసారి కావాల్సిన ప్రాజెక్ట్ చేతికి దొరకదు, రకరకాల కారణాలు. మీరే రాస్తూ ఉంటారు కథలు అండ్ మీరు డైరెక్షన్ కూడా చేస్తారు. మీకు ఏ ప్రాజెక్ట్ ఇది నేను డైరెక్ట్ చేయాలి లేదా ఇది వేరే వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్ చేయించాలనిపిస్తుంది? మీరు అలాగే ఉండదు. నేను రాసిన ప్రతి కథ నాకు ఇష్టంగానే ఉంటుంది. మీరే డైరెక్ట్ చేయాలి అనుకుంటారు? అలాగనే ఉంటుంది. ఐ నో ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. 60-70 కథలు ఉంటే ఏం చేస్తాం? ఏయో చాలా తక్కువ ఉంటాయి. మీరు అనుకున్న అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వచ్చింది లేదా ఈ కథని తనకి ఇస్తే నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా పెట్టగలరు అనుకున్న డైరెక్టర్ ఉన్నారా? ఎక్సెప్ట్ కబీర్ ఖాన్. ఓకే. బజరంగి భాయిజాన్. బజరంగి భాయిజాన్ మీరు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా వచ్చింది, బాగా వచ్చింది. కొన్ని చోట్ల నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నా కూడా బాగా వచ్చింది. ఈ బజరంగి భాయిజాన్ అనేది కబీర్ ఖాన్ దాకా ఎలా రీచ్ అయిందండి? అంటే ఇంతకుముందు ఎవరినైనా అనుకున్నారా? లేదు, ఎవరో తెలిసిన ప్రొడ్యూసర్ ఒక ఆయనతో చెప్పాను, ఆయన అక్కడ తీసుకెళ్ళారు. అక్కడి నుంచి సల్మాన్ ఖాన్కి వెళ్ళారు. సల్మాన్ ఖాన్ విన్న వెంటనే ఓకే అన్నారండి? 20 నిమిషాల్లో. బాహుబలికి బజరంగి భాయిజాన్ ఆ టైం ఒకే టైంలో రాయడం జరిగింది. సో మీకు ఎలా రెండిటికి 2 మేజర్ ప్రాజెక్ట్స్
మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్ అనిపించిందా లేకపోతే? రాయటంలో కాన్ఫ్లిక్ట్ ఏమి అనిపించలేదు, కానీ రిలీజ్ ఒక వారం తేడాలో వచ్చేసరికి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. దేవుడి దేవాళ్ళు 2 మంచి హిట్ అయినాయి. అండ్ మీరు బజరంగి భాయిజాన్ ఇన్స్పిరేషన్ పసివాడి ప్రాణం నుండి తీసుకున్నారు, మరి బాహుబలికి పరిగెట్టుకు ఏదీ లేదు. అండ్ బాహుబలి ఫస్ట్ రిలీజ్ అయిన రోజు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు అందరూ. పబ్లిక్ టాక్ ఏమైందంటే ఒక కొత్త సినిమా చూసారు. ఎలాంటి సినిమా అంటే ఎండ్ లేని సినిమా చూశారు. కథకొక రిజాల్యూషన్ ఉంటుంది, ట్రాజిడీయో కామెడీయో కథ అయిపోతుంది. అయిపోకుండా క్వశ్చన్ మార్క్తో కథ ఫినిష్ చేసాం. ఆ జనాన్ని జీర్ణం చేసుకోవడం కొంత టైం పట్టింది. ఇదేంటి సినిమా ఇలా ఉందేంటి అన్న అది నెగిటివ్ టాక్ అని చెప్పని అనుకున్నారు. జనం జీర్ణం కావడం కొంత టైం పట్టింది. మీరు అన్నట్టుగానే ప్రాపర్ ఎండింగ్ లేదు, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది అన్నారు. అంటే నార్మల్ ఎండింగ్ కాకుండా ఆ ఎండింగ్ అలా పెట్టాలి అనుకున్నది ఎవరండి, మీరా రాజమౌళి? కాదు, దట్ క్రెడిట్ గోస్ టు కీరవాణి గారు అన్నారు అలా పెట్టాలి. ముందు సుదీప్ ఇంట్రడక్షన్ దగ్గర కట్టప్ ఇంట్రడక్షన్ ఆ సీన్ వచ్చేసింది, కట్టప్ చెప్పేస్తాడు అతనితో. కానీ కీరవాణి ఫైనల్ రీరికార్డ్ దగ్గర చూసి ఎందుకు ఇలాగ దీన్ని పర్పస్లో ఇక్కడ వాడేస్తున్నాను దాన్ని, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ పెడితే మంచి హుక్ ఉంటుంది కదా అని చెప్పి వాడు సజెస్ట్ చేసి అక్కడ పెట్టించారు. మామూలుగా బాహుబలి అనుకున్నప్పుడు ఒక పార్ట్లోనే తీసేయాలి అనుకున్నారు, ఒక మూవీ లాగా. అంటే ముందు మామూలుగా 2 పార్ట్లు అసలు ఎప్పుడు అనుకోలేదు. కథ చేస్తుండగా కథ పెరిగింది బాగాను. అదొక పార్ట్లో కుదించేలాగా అక్కడ సాధ్యపడటం లేదు, పెడితే అందాలు పోతున్నాయి. సో అప్పుడు 2 పార్ట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాం. బాలకృష్ణ మా మూవీస్కి రాశారు అండ్ ఆయనతో డైరెక్ట్ చేయాలి అనుకున్నారా? ఆయన పెట్టి మూవీ డైరెక్ట్ చేయాలి అనుకున్నారు? ఒకసారి మనసు క్రాస్ అయ్యింది తప్ప నో సీరియస్ అటెంప్ట్. అయితే మన పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు 2 ఫ్యాసెట్స్ ఉన్నాయండి, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఐ లవ్ టు వాచ్ హిస్ మూవీస్. ఆయన చూడటానికి ఇష్టపడతా ఉంటాం అంతే, సినిమాల్లో పెద్ద విషయం ఉండక్కర్లేదు. ఆయన వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ ఐ రెస్పెక్ట్ హిమ్ మోర్ ఆన్ ద ఆఫ్ స్క్రీన్. ఈజ్ అ పర్సన్ విత్ 100% కమిట్మెంట్. మనిషిని చూస్తే నిజాయితీకి ఒక మారుపేర్లాగా ఉంటాడు ఆయన. మనసా వాచా కర్మ చూడండి, ఏం ఆలోచిస్తే అదే మాట్లాడతారు, ఏం మాట్లాడితే అదే చెప్తాడు ఆయన. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టు హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మంచి మానవత్వం ఉన్న మనిషి. ఐ విష్ అండ్ ఐ హోప్ సమ్ డే యూ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆయన వల్ల చాలా మంచి జరగాలని నా కోరిక. మీరు అన్నారు కదా, నాకు పర్సనల్గా ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన నిజాయితీగా నాకు ఇష్టమని. సో ఆయన చూసినప్పుడు కానీ మీకు ఏమి థాట్స్ రాలేదా ఆయన మీద ఒక స్టోరీ రాద్దామని? స్టోరీ రాయకూడదు, స్టోరీ రాయాలని ప్రతి రైటర్కి ఉంటుందండి. బట్ ఒక్కొక్క స్టోరీ రైటర్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. మై స్ట్రెంగ్త్ ఈజ్ ఎమోషన్ అండ్ హీ స్ట్రెంగ్త్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అండి. మై స్ట్రాంగ్ పాయింట్ ఎంటర్టైన్మెంట్ అండి. దట్స్ నాట్ మై స్ట్రాంగ్ పాయింట్. ఆ రకంగా జస్టిస్ చేయలేను ఆయనతో స్టోరీ రాయాలంటే. థ్యాంక్స్ అలాట్ అండి, మీ టైం ఇచ్చి మాట్లాడినందుకు, కొన్ని విషయాలు క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.